శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారు ప్రస్తుతం ఒక గొప్ప యోగంలో ఉండడం జరుగుతుంది. ఏదైనా ఒక రాశిని గురువు శని కలిసి ఒక భావం మీద దృష్టి పెట్టినప్పుడు ఆ భావ ఫలితాలు జాతకుడికి అభివృద్ధి చెందుతాయి. ప్రయత్నపూర్వకంగా ఆ విషయాన్ని సాధించవచ్చు. ప్రస్తుతం ధనుసు రాశి మీద శని గురువుల సంయుక్త దృష్టి ఉండడం వలన జాతకుడు నిదానంగా అయినా తన యొక్క ప్రయత్నాలు అంటే ధర్మ సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా పూర్తి చేయడానికి తగిన అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహానికి సంబంధించింది, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడానికి, అలాగే ఉద్యోగం, అలాగే మిగతా కుటుంబ సభ్యుల్ని రక్త సంబంధికుల్ని చూడాలనే బాధ్యత, ఇవన్నీ జాతకుడు నెరవేర్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు. దానికి తగినటువంటి మనోధైర్యాన్ని జాతకుడికి భగవంతుడి కృప ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మంచి ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల్లో నిజాయితీగా ధర్మబద్ధంగా నడిచే ధనుసు రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు ధనస్థానంలో రావడం జరిగింది. అది కుటుంబ స్థానం కూడా అవటం వల్ల కొన్ని అనుకోని కుటుంబ బాధ్యతలు కూడా జాతకుడి మీద పడడం జరుగుతుంది. ఏదో ఒకటి గతంలో అయిపోయింది, సెటిల్ అయిపోయింది, ఇంక వీడు సెటిల్ అయ్యాడు అనుకుంటే వారికి ఏదో ఇబ్బంది కలిగి మళ్ళా మీ కుటుంబంలో కలియడం జరుగుతూ ఉంటుంది. ఏదో పిల్లవాడిని బాగా చదివించి విదేశం పంపించారు, అక్కడ ఏదో చదువు పూర్తయిన తర్వాత సరైన ఉద్యోగం లేక మళ్ళా వెనక్కి రావడం జరిగింది. దానివల్ల మీరు ఒకటి ఊహిస్తారు, అబ్బాయి సెటిల్ అవుతాడు, అక్కడ మనకి భారం తగ్గుతుంది, అబ్బాయి కూడా ఏదో పంపుతాడు అనుకుంటారు. తిరిగి రిటర్న్ అవ్వడం వల్ల మనకి 200% భారం పడడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి భారాలు అంటే ఇతరులను చూడవలసిన బాధ్యత, కుటుంబం కొరకు ఇంకా తాపత్రయపడాలనే ఇబ్బంది జాతకుడికి కలుగుతుంటుంది. దానికోసం జాతకుడు ఇప్పటికన్నా అధికంగా శ్రమపడి మరి ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఆ కష్టం కూడా ఈ సమయంలో వివిధ మార్గాల ద్వారా జాతకుడికి ఫుల్ఫిల్ అయ్యి, అంటే ఒక మార్గంలో నష్టపోయడం వల్ల వేరొక మార్గంలో జాతకుడు ధనాన్ని తన యొక్క స్వశక్తితో సంపాదించి ఆ రుణ సమస్యల నుంచో ఆ బాధ్యతల నుంచో బయటపడడానికి కారణం అవుతూ ఉంది. అయితే ఈ ప్రయత్నంలో రాశ్యాధిపతి గురువు వక్రగమనం ఉండడం వల్ల కొంతవరకు 2 రకాలుగా జాతకుడు నిర్వహించవలసి ఉంటుంది. అంటే ఉద్యోగం కానీ సంసార బాధ్యతలు కానీ ఈ విధంగా ఉంటాయి. మరి బుధుడు ప్రధానంగా దశమాధిగా సప్తమాధిపతిగా ధనస్థానం సంచరిస్తూ మరి కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటాయి, ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి. ఎవరికి ఏ లోటు చేసినా వాళ్ళకి కోపాలు రావడం, కుటుంబం నుంచి వెళ్ళిపోతానని బెదిరించడం, కొంత డిమాండ్లు జరుగుతుంటాయి. ఈ బుధుడు 3వ తారీఖున తృతీయ స్థానంలోకి మారడం జరిగి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలుస్తూ ఉంటాడు. ఇక్కడ దశమాధిపతి రాహుతో కలియటం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు, అంటే అవినీతిగా అప్పటిదాకా నిజాయితీగా వెళ్తున్నవాడు కొద్దిగా తన రూల్స్ డివియేట్ చేసి వేరే మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే ఆలోచనలు కలుగుతుంటాయి. అటువంటి వ్యక్తులు తారసపడటం వల్ల మీ నిజాయితీ అయినటువంటి వ్యవహారాలకి కొద్దిగా అవినీతి మార్గం అంటూ ఉంటుంది. ఇక సప్తమాధిపతి బుధుడు రాహుతో కలియడం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ మార్పులు వస్తూ ఉంటాయి. వారు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం కానీ ఇతరులతో కలిసి కుట్ర చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా వారి యొక్క యాటిట్యూడ్ మీకు కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అంటే మీ కష్ట సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు సెపరేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమాధిపతి రాహుతో కలియటం వల్ల ఈ విధంగా కొన్ని ఊహించని సమస్యలు జాతకుడికి ఎదురవుతూ ఉంటాయి. ఎవరు మనవారు అనుకుంటారో వాళ్ళే అపోజిషన్లోకి మారడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. చాలా మానసిక వేదన గురవుతూ ఉంటాడు. ఇక శుక్రుడు 5వ తారీఖు వరకు ధనస్థానం సంచరిస్తూ రవి కుజులతో కలియడం వలన
కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైనటువంటి మనస్పర్ధలు, ఒకరికి పడకపోవడం, ఈ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు, వాళ్ళు ఏదో దుఃఖించడం, నిందించడం, ఈ విధంగా కొంతవరకు జాతకుడికి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా సమస్యలు వస్తుంటాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ శుక్రుడు నెమ్మదిగా 5వ తారీఖున తృతీయ స్థానంలోకి మారడం వల్ల కొంతవరకు కొన్ని కొత్త బాధ్యతలు, కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ఇప్పుడుగా ఉన్నట్టు సరిపోయినట్టు ఇంకొకరు ఎక్కడో పరిచయం వాళ్ళ బాధ్యత కూడా స్వీకరించడం, వాళ్ళ కష్ట సుఖాలు కూడా పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదంటే మీ తోడబుట్టిన వాళ్ళ ఒకరికి ఇబ్బంది కలగడం వల్ల వారు మీ యొక్క సహాయం కోరడం కానీ, మీరు వారికి సహాయం చేయడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. ఇక ప్రధానంగా ఇంచుమించుగా ఈ పక్షం ఎండ వరకు భాగ్యాధిపతి కుటుంబ స్థానంలో ఉంటూ తృతీయ స్థానంలోకి మారడం వల్ల నెమ్మదిగా అక్కడ నుంచి మీ సమస్యలు, అంటే నెక్స్ట్ పక్షం నుంచి కొన్ని సమస్యలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. ఇక కుజుడు ఈ పక్షం అంతా ధనస్థానంలో ఉండడం వల్ల ఈ పక్షం చివరిలో కొంతవరకు మరి ఏదైనా స్థిరాస్తి ద్వారా కానీ వేరే వాళ్ళ కానీ కొంత ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఏదైనా జాతకుడు ఈ కుటుంబ సమస్యల్ని సావధానంగా నెమ్మదిగా పరిష్కరించుకోవాలి తప్ప ఏదో హార్ష్గా మాట్లాడడం, వాళ్ళు చెప్పినట్టు వింటారులే అనుకోవడం, ఈ విధంగా కొద్దిగా దురుసుగా ప్రవర్తించడం వల్ల కానీ, వాళ్ళ మీద కమెండింగ్ చేయడం వల్ల కొంతవరకు ఫ్యామిలీ స్ప్లిట్ అవ్వడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువై విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని, వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుణ్ణి, నవగ్రహాల్లో శని భగవాన్ని
అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వలన ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.